Next one, find the equation of the circle which is orthogonal with the given circles. So మనం ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి, అది ఇచ్చినటువంటి 3 ఈక్వేషన్స్ తోటి ఆర్థోగోనల్గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. సో ముందుగా మనం ఫైండ్ చేయాల్సిన సర్కిల్ని మనం ఈ విధంగా జనరల్ ఫామ్గా తీసుకుందాం. రిక్వైర్డ్ సర్కిల్ can be taken as x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. So this is our required circle. ఈ సర్కిల్ అనేది ఇచ్చినటువంటి 3 సర్కిల్స్ని ఆర్థోగోనల్గా కట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో ముందుగా ఫస్ట్ సర్కిల్ తీసుకుందాం. అవర్ సర్కిల్ ఈజ్ ఆర్థోగోనల్ విత్ ఫస్ట్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ 1 అనేది ఈ సర్కిల్ తోటి ఆర్థోగోనల్గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో మనం ఆర్థోగోనల్ కండిషన్ 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. సో ఈ కండిషన్ మనం అప్లై చేసుకుందాం. సో 2g, సో అది మనం కనుక్కోవాలి g వాల్యూ. సో g డాష్ అనేది ఇచ్చినటువంటి సర్కిల్ నుండి మనకు వచ్చేస్తాయి g డాష్ f డాష్ c డాష్. ఈ సర్కిల్ నుండి మనం తీసుకుంటాం. సో ఇక్కడ g డాష్ అంటే x కోఎఫిషియంట్లో హాఫ్, ఇక్కడ x పక్కన 2 ఉంది, అందులో హాఫ్ తీసుకోవాలి అంటే 1. సో 2f ఇంటూ f డాష్ అంటే y కోఎఫిషియంట్లో హాఫ్, ఇది 4y కాబట్టి y కోఎఫిషియంట్ 4, అందులో హాఫ్ అంటే 2. దట్ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ అంటే ఇక్కడ కాన్స్టెంట్ 1. సో 2g ఇంటూ 1 2g, 2 2 4f. సో ఇవి కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేసినట్టు మైనస్ c మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకుందాం. అట్లానే సో అవర్ సర్కిల్ ఈజ్ ఆర్థోగోనల్ with the second circle is x square plus y square minus 2x plus 6y minus 3 is equal to 0. సో ఈ రెండవ సర్కిల్ తోటి మంది ఆర్థోగోనల్గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో మళ్ళీ మనం ఆర్థోగోనల్ కండిషన్ 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. ఓకే, సో GFC అని మనం కనుక్కోవాలి. సో 2g అలా ఉంటుంది, g డాష్ f డాష్ c డాష్ అనేవి ఈ ఈక్వేషన్ మనం తీసుకుంటాం. సో g డాష్ అంటే ఇక్కడ x టర్మ్ x కోఎఫిషియంట్లో హాఫ్, x కోఎఫిషియంట్ అనేది -2 ఉంది, సో అందులో హాఫ్ -1. అట్లానే 2f ఇంటూ f డాష్ అంటే y కోఎఫిషియంట్లో హాఫ్, 6లో హాఫ్ 3. దట్ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ అంటే ఇక్కడ కాన్స్టెంట్ -3. సో 2g ఇంటూ -1 మైనస్ 2g, 2f ఇంటూ 3 2 3 6f. సో ఇవి లెఫ్ట్ సైడ్ వస్తే -c ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, అట్లానే సో మన రిక్వైర్డ్ సర్కిల్ థర్డ్ సర్కిల్తో కూడా ఆర్థోగోనల్గా ఉంది. అవర్ సర్కిల్ ఈజ్ ఆర్థోగోనల్ with 2 into x square plus y square plus 6x plus 8y minus 3 is equal to 0. సో దీంతో కూడా మనం ఆర్థోగోనల్ కండిషన్ అప్లై చేసుకోవాలి. బిఫోర్ దట్ ఇది మనకి జనరల్ ఫామ్లో లేదు, అంటే ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్కి కోఎఫిషియంట్ 1 కాకుండా వేరే నెంబర్ ఉంటే మనం ఇట్ ఈస్ నాట్ ఇన్ జనరల్ ఫామ్గా చెప్పుకుంటాం. సో దీన్ని మనం జనరల్ ఫామ్లోకి మార్చాలంటే ఈక్వేషన్ మొత్తాన్ని 2తో డివైడ్ చేసుకోవాలి. Therefore we get like this
x square plus y square. సో బై 2 చేస్తే 6/2 అంటే 3x, 8/2 అంటే 4y మైనస్ 3/2. ఓకే, సో let us see continuation. Okay, continuation. So orthogonal condition 2gg dash plus 2ff dash is equal to c plus e dash. So 2g into g dash అంటే ఇక్కడ x కోఎఫిషియంట్లో హాఫ్, x కోఎఫిషియంట్ 3 ఉంది, అందులో హాఫ్ అంటే 3/2. సో 2f into f dash, f dash అంటే y కోఎఫిషియంట్లో హాఫ్, y కోఎఫిషియంట్ 4 ఉంది, అందులో హాఫ్ అంటే 2 is equal to c plus c dash అంటే ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టాంట్ వితౌట్ x అండ్ y మైనస్ 3/2. సో ఇక్కడ 2 క్యాన్సిల్, 3g ప్లస్ 4f. సో ఇవి లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ c ప్లస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఎల్సిఎం తీసుకుందాం. 2 3 6g, 2 4 8f మైనస్ 2c ప్లస్ 3. ఈ 2 అనేది 0లోకి వెళ్ళిపోతుంది. లెట్ us say this is ఈక్వేషన్ నెంబర్ 4. ఓకే, సో ఇప్పుడు మనం 2 3 4 వీటిని సాల్వ్ చేసినట్లయితే మనకి సో జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి. సో లెట్ us see that. కంటిన్యూషన్. సో ముందుగా మనం 2 మైనస్ 3. సో ఈ 2 3 4లో మనం సిని ఎలిమినేట్ చేసుకుందాం. సో 2 మైనస్ 3 తీసుకున్నట్లయితే ముందుగా ఈక్వేషన్ 2g ప్లస్ 4f మైనస్ c మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 వచ్చేసి మైనస్ 2g ప్లస్ 6f మైనస్ c ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ముందుగా మనం సిని ఎలిమినేట్ చేసుకుంటున్నాం. సో 2లో 3ని మైనస్ చేస్తున్నాం. ఇది ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. సో దీన్ని మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి దీని గుర్తులు మారిపోతాయి. సైన్స్ విల్ బీ చేంజ్డ్ లైక్ దిస్. మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. సో మైనస్ బికమ్ ప్లస్, ప్లస్ బికమ్ మైనస్, మైనస్ బికమ్ ప్లస్, ప్లస్ బికమ్ మైనస్. సో ప్లస్ 2g ప్లస్ 2g. సో ఇప్పుడు వీటి యొక్క గుర్తులన్నీ కూడా ఇవి తీసుకోవాలి. 2g ప్లస్ 2g 4g, 4f మైనస్ 6f మైనస్ 2f మైనస్ c ప్లస్ c క్యాన్సిల్, మైనస్ 1 మైనస్ 3 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం 2 తోటి క్యాన్సిల్ చేసుకుందాం. సో 2g మైనస్ 2 1 మైనస్ 2 2. సో లెట్ us say this is ఈక్వేషన్ నెంబర్ 5. ఓకే, అలానే సో 3 4 నుండి కూడా మనం సిని ఎలిమినేట్ చేసుకుందాం. మరి 3 4 నుండి సిని ఎలిమినేట్ చేయాలంటే 3లో మైనస్ సి ఉంది, 4లో మైనస్ 2c ఉంది. సో ఇక్కడ కూడా మనం 2c వచ్చేలాగా చేసుకోవాలి అండ్ దెన్ టేక్ మైనస్. సో ఈక్వేషన్ 3ని మనం 2 తోటి మల్టిప్లై చేసుకుందాం. సో 2తో మల్టిప్లై చేస్తే 2 మైనస్ 2g మైనస్ 4g ప్లస్ 2 6 12f మైనస్ 2c ప్లస్ 2 3 6. అలానే ఈక్వేషన్ 4 ఇది యాస్టీస్. సో ఈక్వేషన్ 4 అనేది యాస్టీస్. సో 6g ప్లస్ 8f మైనస్ 2c ప్లస్ 3, 6g ప్లస్ 8f మైనస్ 2c ప్లస్ 3. ఓకే, సో లెట్ us see that. ఓకే, కంటిన్యూషన్. సో మనం మైనస్ చేసుకుందాం. సో ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్. సో మైనస్ 4g మైనస్ 6g మైనస్ 10g మైనస్ 10g 12f minus 8f gives plus 4f
minus 2c plus 2c are cancelled. 6 minus 3 gives plus 3. Okay, let us say this is equation number 6. Okay, so 5ని 6ని సాల్వ్ చేస్తే మనకి GF వాల్యూస్ వచ్చేస్తాయి. సో సాల్వింగ్ 5 and 6. సో ఈక్వేషన్ 5లో 2g minus f minus 2 is equal to 0 ఉంది. ఈక్వేషన్ 6లో minus 10g plus 4f plus 3 is equal to 0. ఓకే, సో ఈక్వేషన్ 5ని మనం 4తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 4f, ఇక్కడ కూడా ప్లస్ 4f ఉంది. సో మనం క్యాన్సిలేషన్ మెథడ్ని అప్రోచ్ అవ్వాలంటే ఈ విధంగా చేసుకోవాలి. లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ సర్కమ్ సెంటర్ అర్ధ సెంటర్లో చేస్తాం కదా, అలా చేసినట్లయితే GF రెండు కూడా ఒకసారి వచ్చేస్తాయి. సో నేను క్యాన్సిలేషన్ మెథడ్ ఫాలో అవుతున్నాను. సో ఈక్వేషన్ 5 into 4. సో ఈక్వేషన్ 5ని 4తో మల్టిప్లై చేస్తున్నా. 4 2 జా 8g minus 4f 4 2 జా 8 is equal to 0. సో 6 అనేది యాస్టీస్, 6 అనేది యాస్టీస్ minus 10g plus 4f plus 3 is equal to 0. సో మైనస్ ప్లస్ డిఫరెంట్ సైన్స్ కాబట్టి మనం యాడ్ చేసుకుందాం. యాడ్ చేస్తే ఎటువంటి సైన్స్ చేంజ్ అవ్వవు. minus 4f plus 4f క్యాన్సిల్. 8g minus 10g minus 2g minus 8 plus 3 అంటే minus 5. సో minus 2g is equal to 5. g is equal to minus 5/2. సో ఇది g వాల్యూ. అట్లానే మనం ఈక్వేషన్ 5 తీసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. f వాల్యూ వచ్చేస్తుంది. సో 2g minus f minus 2 is equal to 0. 2 into g అంటే minus 5/2 minus 2, f అనేది రైట్ సైడ్ వస్తే ప్లస్. సో 2 2 క్యాన్సిల్, minus 5 minus 2 minus 7. సో f అనేది మనకి minus 7. అట్లానే ఈక్వేషన్ 2 తీసుకొని అందులో ఏదో 2 3 4 ఏదైనా పర్వాలేదు. సో 2 వచ్చేసి 2g plus 4f minus c minus 1 is equal to 0. సో 2 into g అంటే minus 5/2 plus 4 into f means minus 7 minus 1 is equal to c రైట్ సైడ్. సో ఇక్కడ 2 2 క్యాన్సిల్, minus 5 minus 28 minus 1. సో minus 33 minus 1 minus 34. సో c అనేది minus 34. ఓకే, నౌ we have all the values g, f, c. Therefore required circle x square plus y square 2g. సో 2 into g అంటే minus 5/2x plus 2f అంటే minus 7y plus c అంటే minus 34 is equal to 0. ఇక్కడ 2 2 cancel. Therefore finally our circle is like this: x square plus y square minus 5x plus into minus minus 2 7 14y minus 34 is equal to 0. So this is our required circle. Okay, thank you.